వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం పెరగడం జరిగింది, సిల్వర్ కొంచెం తగ్గడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తున్నాయి. సో ఇప్పుడు బంగారం కొనాలని చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడు పెరిగింది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ అంటే తగ్గడం కానీ, పెళ్ళిళ్ళ సీజన్ అంటే పెరగడం కానీ అలా ఏమైనా ఉండదంటారా? కొత్తగా ఇప్పుడు బంగారం కొనే వాళ్ళ పరిస్థితి ఏమంటారు? సార్ మనం చాలా వీడియోలో చెప్పేంటంటే ఫస్ట్ నుండేలే మీరు అది ఎంత స్పెక్యులేషన్కి లోన్ అయినా సరే మన లిమిట్స్లో కొనుక్కోమని చెప్పిన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే వెన్ దర్ ఇస్ ఏ యూజ్ లైక్ పెళ్ళి కానీ ఆర్నమెంట్ కానీ దానికి అసలు మీరు రేట్ చూడకుండా కొనాలి ఎప్పుడు కానీ. అయితే కొంతమంది మొన్న బాగా హైలోకి వెళ్ళింది కాబట్టి వెయిట్ చేశారు, ఇట్స్ ఎ గుడ్ సైన్. బ్యాగ్లో మళ్ళీ జరిగేది ఏంటంటే మీకు ఇది సేఫ్టీ అసెట్ కింద పడిపోయింది. సేఫ్టీ అసెట్ అన్నప్పుడు ఇప్పుడు బ్యాంక్స్ ఎన్ని రోజులు అయితే బై చేస్తూ ఉంటాయో ఈ రేట్ అనేది మళ్ళీ అంతగా డ్రాస్టికల్గా ఫాలో అయ్యే ఛాన్స్ అనేది ఎప్పటికి రాదు. అండ్ ముందున్నది ఏంటంటే ఇప్పట్లో అయితే పండగలు లేవు, ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పండగ లేనంత వరకు రెగ్యులర్గా ఆర్నమెంట్ బయింగ్ అనేది జరగదు బయట డొమెస్టిక్ యూజింగ్లో. ఆ జరగనప్పుడు ఫ్లాట్గా నడుస్తూ ఉంటుంది గోల్డ్. ఇప్పుడున్న రేట్ అనేది ఎప్పటికైనా ఇప్పుడు రీసెంట్గా మొన్న కిరణ్ గారు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు వెళ్ళి, మన లలిత జ్యువెలర్స్ అన్నారు కదా, ఆయన ఏం చెప్తుండే ఏ రోజు కొన్నా అది మీకు తక్కువ ప్రైజ్ అంటున్నాడు. డొమెస్టిక్ పర్పస్లో ఆయన చెప్పింది 100% ట్రూ. మీరు డొమెస్టిక్ పర్పస్లో వాడాలనుకున్నప్పుడు మీరు రేటుతో ఏం పని, ఇప్పుడు కూడా హారం చేయించుకున్నారు, మీరు వేసుకుంటారు, దానిలో తరుగుంటే ఏంది, మీరు గోల్డ్ రేట్ తగ్గితే ఏంటి పెరిగితే ఏంటి, మీకు ఆల్రెడీ అది ఒక యూజ్ అవుతుంది కదా. అది యూజ్ అయినంత వరకు మీరు దాన్ని ఇప్పట్లో అమ్మలేరు. రేట్ పెరిగిందని అమ్మగలుగుతారా, తగ్గిందని అమ్మగలుగుతారా? కాబట్టి ఆర్నమెంట్ పర్పస్లో డొమెస్టిక్ ఇంట్లో యూజ్ కోసం మీరు కొనాలనుకుంటే కొనేసేయండి. దానికి మళ్ళీ వెయిట్ చేయదు, ఇదేదో మళ్ళీ 1 lakh పడిపోయి 80,000 పడదు, అంత సీన్ ఉండదు. అలా పడదు ఎప్పటికీ బంగారం. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళది డిఫరెంట్. అదేదో ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అండ్ స్పెక్యులేషన్ వచ్చి మన యూట్యూబర్స్ దాన్ని పెద్ద పెద్ద స్క్రీన్ల మీద ఇంత పెద్ద ర్యాలీ రాబోతుంది, కాపర్లో ఇది వస్తుంది, జింక్లో అది వస్తుంది అని చెప్పేసి అది రాకముందే ఒక ఆర్టిఫిషియల్ నీడ్ అనేది క్రియేట్ చేసి జనాలతో కొనిపించారు. ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత పాపం లాస్ట్ బెంచర్స్కి లాస్ట్లో తెలుస్తుంది న్యూస్ అనేది, వాళ్ళు 4 లక్షల్లో కొని బొక్కబోర్లు పడ్డారు చాలామంది. అవును. అందుకని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో షార్ట్ టర్మ్ ఈజ్ డేంజరస్ ఎవర్ ఇన్ ఎనీ ఐటమ్, ఎనీ అసెట్. కాబట్టి సేఫ్టీగా ప్లే చేయండి. వెన్ యూ ఆర్ పర్చేసింగ్ ఎ గోల్డ్ ఆల్స్ ఇన్ టు యువర్ మ్యూచువల్ ఫండ్ లైక్ యాజ్ ETF కానీ ఫండ్ ఆఫ్ ఫండ్ గోల్డ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ రూపంలో మీరు పెట్టినా సరే ఆ సేఫ్టీ రూల్ అనేది లక్ష్మణ్ రేఖ లాంటిది. 10% 20% మీరు ఒక బడ్జెట్ రేఖ పెట్టుకొని ఆ సేఫ్టీ లిమిట్స్లో మీరు పర్చేజ్ చేస్తే మీరు బ్యాంక్రప్ట్ అవ్వరు. రీసెంట్గా నేను చూశాను, నల్లగుంట అనుకుంటా కస్టమర్ది, అప్పటిదాకా ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా విత్డ్రా చేసేసి, PF ఉన్న అమౌంట్ విత్డ్రా చేసేసి, మ్యూచువల్ ఫండ్ విత్డ్రా చేసేసి, గోల్డ్ 171 ఉన్నప్పుడు 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 60 లక్షలు. 60 లక్షలు. ఇప్పుడు 60 లక్షలు వెంటనే వన్ డే కూడా కాలేదు. అది 171 నుంచి ఎక్కడికి వెళ్ళింది, అది 151 152కి వెళ్ళింది. ఎంత పెద్ద వోల్టాలిటీ అది. అదే వోల్టాలిటీ మీరు వేరే అసెట్లో వస్తే లబోదిబో అనేవారు. సిల్వర్లో అయితే అసలు తట్టుకోలేరు. సిల్వర్ అయితే పోయేది, ఇంకా తట్టుకోలేరు అసలు. ఏ రైల్వే స్టేషన్ చూసుకునేవాడు ఇంతవరకు, ఇంకా మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. కాబట్టి పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సర్ప్లస్ అమౌంట్తో చేయండి. సర్ప్లస్ లేని దాన్ని ఉన్నదంతా తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తే వచ్చేది రిటర్న్ కాదు. మీకంటే మేధావులు పైన కూర్చొని ఉంటారు చాలామంది, కోట్ల డబ్బు పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఈరోజు మీకు హోమ్ లోన్ 8% 9%కి ఇస్తున్నాడు అని అంటే, కొన్ని రకాల బ్యాంక్ ఎంప్లాయీస్కి, కొన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్ 6.5 ఉంది. మీకు తెలుసు ఆ విషయం? యు నో హౌ మచ్ ఆఫ్ లిక్విడిటీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్? 6%కి వాళ్ళు కోట్ల అమౌంట్ డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ఐడియా వాళ్ళకి తెలుసుంటే వీళ్ళు అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగలుగుతారు. 1 సెకండ్ పని వాళ్ళకు. వాళ్ళ దగ్గర రీసెర్చ్ టీమ్ ఉంది, వాళ్ళంతా ఫైనాన్స్ న్యూస్ చూస్తారు డైలీ, వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళందరూ చేయలేని పని నువ్వు ఒక్కడు ఉన్న ఆస్తులన్నీ నమ్ముకొని విత్డ్రావల్ చేసేసి గోల్డ్ చేస్తా అని చెప్పేసి మేధావి అవుతావు అని చెప్పేసి అనుకుంటాను చూసినావా, అది గ్రీడీనెస్ అంటారు. ఆ గ్రీడీనెస్లో కుటుంబాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ గ్రీడీనెస్కు లోన్ కాకద్దు. మీకు ఇంట్లో అవసరం ఉంటే, ఇంట్లో ఆడపిల్లల్లో నేను గోల్డ్ సేవ్ చేసుకోవాలనుకుంటే 20% వరకు 80% షుడ్ బీ ఇన్ ఈక్విటీ. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎప్పటికైనా చెప్తాను, ఇంకా 10 సంవత్సరాలకు అర్థమవుతుంది అందరికీ. 80% షుడ్ బి ఇన్ ది ఈక్విటీ లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. దానికి ఆల్టర్నేట్గా మీరు 20% వరకు మీరు NPS కడతారా, సుకన్య కడతారా, గోల్డ్ కొంటారా, అది మీ ఇష్టం. 20% లిమిట్ దాటారా మీ ఎవరైనా డేంజరస్ జోన్. ఒకటి గోల్డ్లో మరి రిస్క్ లేనప్పుడు పెట్టుకుంటే ప్రాబ్లం ఏందని మీరు అడగచ్చు. డెఫినెట్లీ
మీరు ఒక 10 years హోల్డ్ చేశారనుకోండి గోల్డ్, కొన్ని సంవత్సరాలు ఫ్లాట్ రిటర్న్ ఇస్తుంది. ఫ్లాట్ అసలు ఏముండదు, 1% 2% అప్రిషియేషన్ ఉంటుంది. అది మీరు లాస్ అయినట్టు కానట్ట. ఇన్ఫ్లేషన్ 7% ఉంటే నీ గోల్డ్ రిటర్న్ అనేది 3 to 4% ఇచ్చింది అనుకోండి, దెన్ యు ఆర్ మేకింగ్ లాసెస్. అది మీకు కనబడే లాస్. అందుకే అంటారు మేము ఇంత డబ్బు సేవ్ చేసినా మాకు పెళ్ళికి సరిపోలేదండి, పిల్లల చదువుకు సరిపోలేదని ఈరోజు ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళలో చదువులను ఇబ్బంది పడే సమస్యలు చూస్తూ ఉన్నాం. ఐ హ్యావ్ క్లయింట్స్ 2-3 lakhs సాలరీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ఒక మంచి గవర్నమెంట్ గెజిటెడ్ హోదాలో ఉన్న వాళ్ళు కూడా మనీని బ్లాక్ చేసేసే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసుకొని ఈరోజు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం లోన్ల కోసం తిరిగే వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళ కోసం ఇతరుల దగ్గర అప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసెట్ అలొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి సేఫ్టీ అసెట్లో రిస్క్ ఏంటంటే ఫ్యూచర్లో అది పెరగకపోవడానికి పెద్ద రిస్క్. మీ డబ్బు అనేది నెగిటివ్గా వస్తేనే రిస్క్ కాదు, మీ డబ్బు అలాగే ఉన్నా కూడా రిస్కే. అది మనం ఇంట్లో డబ్బు పెట్టుకుంటే ఎట్లా రిస్క్ అనుకుంటున్నామో గోల్డ్లో పెట్టుకుంటే కూడా ఈ స్పెక్యులేషన్లో 6 months 1 yearలో మీకు పెరిగిన యావరేజ్ ఆఫ్ 15 years 30 years మీరు చూసుకుంటే అది మీరు రెగ్యులర్ ఈక్విటీ ఇచ్చే యావరేజ్కి చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇదే కాదు, మీరు 208 సంవత్సరాల యూఎస్ హిస్టరీ కూడా చూడండి. ఒక మంచి పేజ్ ఉంది, గూగుల్లో కొడితే తెలుస్తుంది. వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ యుఎస్ గోల్డ్ బాండ్స్ అండ్ ఈక్విటీ అని మీరు కొట్టినట్టు చూస్తున్నట్టయితే ఒక మంచి ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది మీకు. మీరు అందులో కంపేర్ చేసి చూసుకోండి. జనరల్గా మేము చాలామందికి చెప్తా ఉంటాం, మీరు కనుక ఒక 200 సంవత్సరాల కింద ఒక $1, ఒక $100 ఒక $1 తీసుకుంటే మీకు ఒక 10 చాక్లెట్ వచ్చినట్టయితే అదే అమౌంట్ మీరు అలాగే పెట్టించుంటే $1 పెట్టి ఉంచితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 200 సంవత్సరాల తర్వాత మీకు ఈరోజు ఆ అమౌంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 70 to 80 times దాని యొక్క వాల్యూ అనేది పడిపోయింది. అదే అమౌంట్ మీరు తీసుకొచ్చి ఏ ఎఫ్డీలోనో బాండ్స్లోనో పెట్టుంటే మీకు కనీసం ఒక 2000 నుంచి 3000 చాక్లెట్లు వచ్చేవి. అదే అమౌంట్ మీరు తీసుకొచ్చి స్టాక్స్లో కానీ పెట్టుంటే దాదాపు 6 నుంచి 7 కోట్ల చాక్లెట్లు వచ్చేవి. మంచి ఇమేజ్ ఉంది. అంటే ఆ వాల్యూ ఇన్ఫ్లేషన్ అనేది ఆ విధంగా బీట్ చేస్తూ ఉంటుంది అనమాట. మన ఖర్చులు అనేటివి పెరుగుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అనేది ఈటింగ్ చేస్తూ ఉంటుంది మన మనీని. కాబట్టి ఇలాంటి అసెట్స్ మీకు టెంపరీ బాగా కనిపించినప్పటికీ లాంగ్ టర్మ్ యావరేజ్ మిస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక 6 నెలల కిందట ఎవరైనా గోల్డ్లో ఎంట్రీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళంత హ్యాపీ ఎవరు ఉండరు, ఎందుకంటే ఆల్మోస్ట్ అది 60-70% పెరిగిపోయింది కదా. ఇప్పుడు ఆ గోల్డ్ అమ్మలేరు వాళ్ళు. అంత రిటర్న్ చూసిన తర్వాత అమ్మి మళ్ళీ ఏ ప్రాపర్టీ కొంటారా? కొనరు. ఈక్విటీలో పెడతారా? పెట్టరు. ఎవరికైనా డబ్బు ఇంట్రెస్ట్కి ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే అది ఆల్రెడీ హైగ్లో ఉంది. ఆ ఫోబియాలో ఉండిపోతారు వాళ్ళు. నాకు గోల్డ్ అనేది నా లైఫ్కు ఒక సేవర్ లాగా వచ్చేసింది, ఇది ఇన్వెస్ట్మెంట్ నేను ఇలాగే ఉంచుతాను, దాన్ని అలాగే చూస్తారు. ఇంకొకటి 6 నెలల్లో 30% 40% ఇచ్చే ప్రోడక్ట్ ఏముందని వెతుకుతారు. ఈ వెతకడంలో దీనిలాగానే ఇంకొకటి ఏదైనా ఒకటి కనబడుతుంది, అప్పుడు ట్రాప్ అయిపోతారు. ఇందులో ఉంచుకుంటే ఇన్ఫ్లేషన్లో పోతారు. బయట ఛాలెంజ్ ఇంకా 15% రిటర్న్ ఎప్పటికీ నచ్చదు మనకి. 15-12% రిటర్న్ మీరు కానీ చెప్పండి. ఎందుకంటే 6 నెలల్లో డబుల్ అయిన అమౌంట్కి 10% 15% రిటర్న్ అనేది అసలు మైండ్లోకి ఎక్కదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, అందులో ఇన్వెస్ట్మెంట్ చేయనోడు అదృష్టవంతుడు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ ఆ 10-15% యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు రెగ్యులర్గా ఉన్న 10-12% కోసం 12% రిటర్న్ నుంచి 14% రిటర్న్కి వెళ్ళడానికి ఎంత పెద్ద వర్క్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి అర్థం కాదు. అందులో ఇక షార్ట్ టర్మ్లో దీన్ని మళ్ళీ డబుల్ చేద్దాం. ఇప్పుడు 50 పెడితే 1 కోటి అయింది, ఈ కోటిని 2 కోట్లు చేద్దామని ఆలోచనే ఉంటుంది ఎప్పటికీ. ఆ 2 కోట్లు చేద్దామని ఆలోచనలో ఉన్న 50 లక్షలు వాళ్ళు మిస్ అవుతారు. కాబట్టి షార్ట్ టర్మ్లోకి వచ్చిన మనీ మోర్ డేంజరస్ ఫర్ లాంగ్ టర్మ్. చాలా మీరు బాగా ఆలోచించుకోవాలి. దాన్ని ఇప్పటికైనా డైవర్సిఫై చేసుకోండి. అదృష్టం కొద్ది వచ్చింది, ఇప్పటికైనా డైవర్సిఫై చేసుకోండి. దానిలోనే పట్టుకొని కూర్చుంటా అంటే మాత్రం ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్లో కొట్టుకొని పోతుంది. సో కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.